నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పసుపు మార్కెట్ వాయిదా ధరలు పటిష్టం. వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రస్తుతం మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 1,50,000 బస్తాలు మరియు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 80,000 బస్తాల రైతుల సరుకు రాబడి అవుతున్నది. గత 2 వారాలుగా మందకొడి తరువాత మర ఆడించే యూనిట్ల సాధారణ కొనుగోళ్లతో 500 నుండి 700 పెరిగాయి. మహారాష్ట్రలో రాబడులు జూన్ వరకు 80% సమాప్తం కాగలవు. దీనితో రాబోవు వాయిదా ధరలలో పెరుగుదల నమోదయ్యింది. ఎన్సీడీఈఎక్స్లో మే వాయిదా బుధవారం 15,250తో ముగిసింది. జూన్ వాయిదా సోమవారం 15,854తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు 376 పెరిగి 16,230 మరియు ఆగస్టు వాయిదా 442 పెరిగి 16,614తో ముగిసింది. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారంలో సుమారు 18,000 బస్తాలు, హింగోలీలో 25,000 బస్తాలు, బస్మత్ నగర్లో 18 నుండి 20,000 బస్తాలు, నాందేడ్లో 20 నుండి 22,000 బస్తాలు మరియు వాషిం, రిసోడ్, కరంజా సహా అన్ని చిన్న మార్కెట్లలో కలిసి వారంలో 25 నుండి 30,000 బస్తాల రాబడిపై కొమ్ము 13,000 నుండి 13,800, గట్ట 11,700 నుండి 12,700, నాణ్యమైన కొమ్ము 14,000 నుండి 14,700, సాంగ్లీలో రాజాపురి కొమ్ము 16,000 నుండి 16,700, గట్ట 14,500 నుండి 12,000 ధరతో వ్యాపారమైంది. నిజామాబాదులో వారంలో 17 నుండి 18,000 బస్తాల రాబడిపై కొమ్ము 13,580 నుండి 14,700, గట్ట 11,000 నుండి 12,800, కేసముద్రంలో 1,800 నుండి 2,000 బస్తాల రాబడిపై కొమ్ము 9,015 నుండి 11,832, గట్ట 10,659 నుండి 11,100 మరియు మర్పల్లిలో 300 నుండి 400 బస్తాల రాబడిపై 9,000 నుండి 12,000, వికారాబాదులో సంతరోజు 2 నుండి 3,000 బస్తాల రాబడిపై కొమ్ము 9,500 నుండి 12,000, గట్ట 10,500 నుండి 11,500, ఒరిస్సాలోని బరంపురంలో 1,800 నుండి 2,000 బస్తాల రాబడిపై అన్పాలిష్ 11,000, పాలిష్ 12,200 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని పెరుందరైలో వారంలో 4 నుండి 5,000 బస్తాల రాబడిపై కొమ్ము 11,369 నుండి 14,269, గట్ట 9,629 నుండి 13,439, ఈరోడ్లో 18 నుండి 20,000 బస్తాల రాబడిపై కొమ్ము 10,609 నుండి 14,529, గట్ట 10,089 నుండి 13,566, గోపిచెట్టిపాలయంలో 400 నుండి 500 బస్తాల రాబడిపై కొమ్ము 11,808 నుండి 12,469, గట్ట 11,780 నుండి 12,899, ఆత్తూర్లో సంతరోజు 3,000 నుండి 4,000 బస్తాల రాబడిపై కొమ్ము 13,299 నుండి 16,759, గట్ట 12,879 నుండి 13,859 ధరతో వ్యాపారమైంది.